రష్యా యుద్ధం ప్రారంభించగానే ఉక్రెయిన్‌లోని 4 భూభాగాలను ఆక్రమించుకుంది. డొనెట్స్క్, లుహాన్స్కీ, జపోరిజియా, ఖెర్సన్. ఇందులో జపోరిజియా అనే ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఆ అణు విద్యుత్ కేంద్రంలోకి రష్యా సైన్యాన్ని రాకుండా చాలా తిప్పలబడింది ఉక్రెయిన్. కానీ ఒకానొక నైట్ ఒక్కసారిగా చొరబడ్డారు. అందులో దాదాపు 2,00,000 మంది ప్రజల్ని లోపలెట్టి పెట్టింది. అంటే ఒక మాన్యువల్ షీల్డ్ ఏర్పాటు చేసి సైన్యాన్ని వాళ్ళ మధ్యలో ఉంచింది ఉక్రెయిన్. వాళ్ళందరినీ రాత్రికి రాత్రి కాల్చి చంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించి జపోరిజియా అణు విద్యుత్ కేంద్రాన్ని కూడా తన అదుపులోకి తీసుకుంది రష్యా. అప్పటి నుంచి మొత్తం ఆ ప్రాంతాలు 80-90% రష్యా చేతిలోనే ఉంది. ఆ తర్వాత దాని మీద ఉక్రెయిన్ చేతిలో జపోరిజియా ఉన్నప్పుడు జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం మీద రష్యా దాడులు చేస్తుందని పెద్ద ఎత్తున రచ్చ చేసి ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళింది ఉక్రెయిన్. అప్పుడు రష్యా మాత్రం మేము అట్లా చేయలేదు, మాకు తెలుసు అది అణు విద్యుత్ కేంద్రం ఎట్లుంటుందో అని చెప్పుకొచ్చింది. తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేస్తే రష్యా చేతిలో ఉన్న ఈ అణు విద్యుత్ కేంద్రం మీద ఉక్రెయిన్ అంటే తన భూభాగాన్నే రష్యా ఆక్రమించుకుంటే తన భూభాగాన్ని తనే ఇప్పుడు నాశనం చేయాలనుకుంటుంది. జపోరిజియా మీదకి పెద్ద ఎత్తున డ్రోన్ల దాడికి పాల్పడింది, విధ్వంసానికి పాల్పడింది. అదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.